తెలుగుదేశం పార్టీ వల్లే కాంగ్రెస్ గెలుపు అని చెప్పి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కామెంట్ చేశారు. గతంలో కూడా తుమ్మల నాగేశ్వరరావు ఇదే విషయం చెప్పారు. అంటే భవిష్యత్తులోనూ కలిసి సాగుదాం, తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ పార్టీ వేరు వేరు కాదు అనే విధంగా కూడా పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడారు. సార్ 2000 వేరు కాదు, తెలుగుదేశం వల్లనే గెలుస్తుంది, కార్యకర్తలను ఉత్సాహపరచడానికి మేబీ మాట్లాడారు. తెలుగుదేశం పార్టీ వల్లనే గెలుస్తుందని అనలేదు, అది రాంగ్ ఇంటర్ప్రిటేషన్. అదే సార్, ఒక పత్రికలో వచ్చిన ఏ పత్రిక నేను బయట చూశాను. ఆయన ఆ నియోజకవర్గం గురించి మాట్లాడాడు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి తెలుగుదేశం అనలేదు. ఆ మాటకైతే సిపిఐ వల్ల కూడా గెలిచామని కూడా అన్నాడు. మరి అది రాయలేదు. ఆయన ఖమ్మం పర్యటన సందర్భంగా సిపిఐ వాళ్ళ దగ్గరికి వెళ్ళారు, తెలుగుదేశం వాళ్ళ దగ్గరికి వెళ్ళారు. సో అది ఖమ్మం జిల్లా ఫినామినల్. ఖమ్మం జిల్లాలో తెలుగుదేశం పార్టీ తెలంగాణలో పోటీ చేయలేదు కనుక ఖమ్మం జిల్లాలో తెలుగుదేశం వారు కాంగ్రెస్కు అనుకూలంగా పనిచేశారు అన్నది అందరికీ తెలిసిన విషయం. ఇది బహిరంగంగా తుమ్మల నాగేశ్వరరావు తమ ప్రచారంలో చూసాం మనం. సో అందువల్ల దర్ ఇస్ ఎ నోన్ ఫ్యాక్ట్. ఎందుకంటే అక్కడ ఖమ్మం జిల్లాలో ఉన్న రాజకీయాల రీత్యా తెలుగుదేశం పోటీ చేయలేదు. ఎవరితో ఉండాలి? బీఆర్ఎస్తోనైనా ఉండాలి, కాంగ్రెస్తోనే ఉండాలి. తెలుగుదేశానికి గతంలో 2 ఎమ్మెల్యేలు కూడా ఖమ్మంలో వచ్చాయి. ఆ 2 ఎమ్మెల్యేలు బీఆర్ఎస్లో లాక్కుంది. సో తమ ఎమ్మెల్యేలు లాక్కున్న బీఆర్ఎస్ పైన సాధారణంగా తెలుగుదేశం శ్రేణుల్లో కోపం ఉంటుంది. సో అందువల్ల రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ఉంది కనుక రేవంత్ పట్ల తెలుగుదేశం అనుకూల ఓటర్లో కొంత సాఫ్ట్ కార్నర్ కూడా ఉన్నమాట నిజం. అందులో జగన్మోహన్ రెడ్డికి కేసీఆర్కు మధ్య స్నేహం ఉంది అన్న భావన కూడా టీడీపీ శ్రేణుల్లో ఉంది. ఇవన్నీ వెరిసి సగటు టీడీపీ ఓటర్లో ఈసారి ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిస్తే బాగుండు, తాము పార్టీ పోటీ చేయనప్పుడు అనే భావన ఉన్నమాట నిజం. కానీ తెలుగుదేశం పార్టీ వల్లనే రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందంటే వాళ్ళు ఎందుకు పోటీ చేయరండి? అంటే వాళ్ళ వల్ల ఇంకోరు అధికారంలోకి వచ్చినట్టు వాళ్ళు పోటీ చేయరా? నాగేశ్వర్ వల్ల ఎవరైనా ఎంపీ అవుతారని అన్నాను అనుకోండి, మరి మీరే చేయొచ్చు కదా సార్ అంటారు కదా. గెలవడం వేరు, గెలిపించడం వేరు. గెలవడము గెలిపించడమే ఒకటే కదా, తేడా ఉన్నది. అంటే తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ను అధికారంలోకి తెచ్చే పరిస్థితి ఉంటే 5 ఎమ్మెల్యేలు గెలవలేరా? జనసేన పార్టీ సింగిల్ గా పోటీ చేసి గెలవలేదు, అధికారంలోకి రాలేదు అని చెప్పి పోటీ చేయకుండా ఉండరు కదా. అలాగే సార్, ఇప్పుడు జనసేన మద్దతు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఆర్గ్యుమెంట్ ఎందుకు రాంగ్ అంటే అని చెప్పి తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చి సపరేట్గా పోటీ చేయకుండా ఉంటుందా జనసేన? నేను అనేది ఏంటంటే గెలిపించే సామర్థ్యం ఉన్నప్పుడు ఆ పార్టీ కనీసం పోటీ చేస్తుంది కదా అంటున్నా. మీరు అన్నది నిజం. పోటీ గెలిపి ఇప్పుడు జనసేన టీడీపీని గెలిపించే అవకాశం ఉండొచ్చు. ఇద్దరు కలిస్తే సీట్లు రావచ్చు, ఒక్కరు పోటీ చేస్తే 1 సీటు రాకపోవచ్చు. కనీసం ఎన్నికల్లో అయితే పోటీ చేస్తుంది కదా. తెలుగుదేశం ఎన్నికలకే దూరమైంది కదా. మాకు 500 ఓట్లు కూడా రావని చెప్పి అనుకున్నారు కదా. సో ఎన్నికలకు దూరం కాదు. నేనే పాయింట్ అది. తెలుగుదేశం పార్టీని కాంగ్రెస్ని అధికారంలోకి తెప్పించే అవకాశం ఉంటే కనీసం జనసేన లాగా పొత్తున్న పెట్టుకుంటారు కదా. 2 సీట్లకో 3 సీట్లకో పొత్తు పెట్టుకొని కలిసి పనిచేసిన గెలుస్తారు కదా. అందువల్ల కొన్ని పాకెట్స్లో తెలుగుదేశం అనుకూల ఓటర్లు గణనీయంగా ఉన్నమాట నిజం. ఆ ఓటర్లు కొన్ని ఆయా నియోజకవర్గాల్లో ఉన్న ప్రత్యేక పరిస్థితుల్లో కొన్ని చోట్ల కాంగ్రెస్కి అనుకూలంగా వ్యవహరించిన మాట నిజం. ఇంతకు మించి తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి తెలుగుదేశమే కారణము అనేటువంటి స్టేట్మెంట్ ఇది వెరీ బిగ్ స్టేట్మెంట్. ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి రావడానికి కుస్తీ పడుతున్న పార్టీ తెలంగాణలో ఎవరు అధికారంలోకి రావాలని వాళ్ళు నిర్ణయిస్తారా? అది ఆచరణలో సాధ్యమా? అందువల్ల కాన్స్టిట్యున్సీ స్పెసిఫిక్ ఫినామినల్, అది డిస్ట్రిక్ట్ స్పెసిఫిక్ ఫినామినల్. అలా అంటే సిపిఐ వాళ్ళకు కూడా కృతజ్ఞతలు చెప్పాడు. మనం అందరం మీరు 1 సీటు కూడా ఒప్పుకొని మా కాంగ్రెస్ పార్టీ విజయానికి సహకరించారు అని కూడా అన్నాడు. అందువల్ల అది లోక్సభ ఎన్నికలకు ప్రిపరేషన్లో భాగం. బహుశా లోక్సభ ఎన్నికల్లో కూడా తెలంగాణ నుంచి తెలుగుదేశం పోటీ చేయకపోతే అప్పుడు ఆ మద్దతు కాంగ్రెస్ పార్టీ గెలవడానికి మరింత ఉపయోగపడుతుంది. కానీ రేపు టీడీపీ బీజేపీ తెలంగాణలో ఆంధ్రలో కలిసిందనుకోండి, ఖమ్మంలో కూడా బీజేపీ అభ్యర్థికి కదా టీడీపీ మద్దతు ఇచ్చేది. అప్పుడు ఈ బాణహామీ ఉంటుందా? అందువల్ల పోటీ చేయనప్పుడు సహజంగానే ఆ పార్టీకి చెందిన శ్రేణులు ఎటో అటో డైవర్ట్ కావాల్సిందే కదా. ఆ క్రమంలో ఖమ్మం జిల్లాలో ఉన్న ప్రత్యేక పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ ఓటర్లు కాంగ్రెస్కు అనుకూలంగా వ్యవహరించిన మాట నిజం. కానీ రేపు లోక్సభ ఎన్నికలు ఏం జరుగుతుందన్నది ఆంధ్రప్రదేశ్లో టీడీపీ బీజేపీ కలుస్తాయా అన్న దానిపైన ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు బడ్జెట్ను టీడీపీ చాలా మెచ్చుకుంది,
అది ఖమ్మం జిల్లా టీడీపీ నేతలు ఏం మాట్లాడతారు? సో అందువల్ల ఇది తెలంగాణ టీడీపీ నేతలు బడ్జెట్ మెచ్చుకోరా, విమర్శిస్తారా అంటే కాంగ్రెస్ విమర్శించిన బడ్జెట్ను తెలుగుదేశం నేతలు విమర్శిస్తారు. అందువల్ల రాజకీయాల్లో ఆయా ప్రాంతాల్లో ఉండే నిర్దిష్ట రాజకీయ పరిస్థితులను బట్టి పార్టీలు వ్యూహాలు ఉంటాయి. ఎస్ సార్, ఏదైనా జరగవచ్చు. మీరు చెప్తున్నట్టుగా 2018 ఎన్నికల్లో తెలుగుదేశం, కాంగ్రెస్ అండ్ ఇంకో 2 పార్టీలు కలిసి కూటమిగా ఏర్పడి పోటీ చేశాయి. సో ఇప్పుడు పరోక్షంగా మద్దతు ఇచ్చింది తెలుగుదేశం పార్టీ. లోక్సభ ఎన్నికల్లో ప్రత్యక్షంగా కూడా మద్దతు ఇచ్చే అవకాశం ఉండవచ్చు. అవసరమైతే ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ తో కలవకుండా తెలంగాణలో కాంగ్రెస్ ఈ రాష్ట్రానికి రాజకీయం ఉంటుంది. లోక్సభ ఎన్నికలకు ఉండదు. అసెంబ్లీ ఎన్నికలు వేరు, లోక్సభ ఎన్నికలు వేరు. లోక్సభ ఎన్నికలు దేశమంతా జరిగే ఎన్నికలు కదా. ఆయా రాష్ట్రాల్లో ఉండే అవకాశం ఉంటుంది. ఉన్నదని కూడా పూర్తిగా చెప్పండి. ఇప్పుడు కేరళలో కాంగ్రెస్ సిపిఎం కలిసింది, బెంగాల్లో కలవరు కదా. కానీ తెలంగాణలో టీడీపీకి ఒక సీట్ ఇస్తుందా కాంగ్రెస్? పొత్తు అంటే అది కదండి, ఒక్క సీటు పోకపోతే పొత్తు ఎట్లా అవుతుంది? సో పొత్తు అంటే ఒక్క సీట్ ఇస్తే అసలు తెలుగుదేశానికి పోనీ కాంగ్రెస్ సీట్ ఇస్తుందా? ఇస్తే అప్పుడు పొత్తు అంటారు దాన్ని. సీట్ అయిపోయినప్పుడు పొత్తు ఎక్కడిది? వాళ్ళు పోటీ చేస్తారు, పోటీ చేయకపోతే ఆ పార్టీ వాళ్ళు ఎటన్నా ఓటేస్తారు. పొత్తు అంటే అర్థం ఒక్క సీటును చేయాలి కదా. ఆ రకమైన పొత్తు ఒక్క సీటును లేకుండా తెలుగుదేశం పార్టీ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి పొత్తు అని పోనీ సీటు లేకపోయినా సమర్థించదు, తప్పలేదు. ఇప్పుడు రేపు సిపిఎం తెలంగాణలో బహుశా సిపిఐ ఒక సీట్ అడుగుతోంది, కానీ కాంగ్రెస్ పార్టీ ఇస్తుందా అనేది ప్రశ్నార్థకమే. అయినా కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇస్తారు, అది పొత్తే. అప్పుడు సిపిఎం నేతలు కాంగ్రెస్ పార్టీ ప్రచారంలో కూడా ఉంటారు. చంద్రబాబు నాయుడు ప్రచారంలో ఉంటాడా? అంటే లోకేష్ వచ్చి కాంగ్రెస్ పార్టీకి తెలంగాణలో ప్రచారం చేస్తారా? పొత్తుని ప్రచారం చేయాలి కదండి మరి. సో అందువల్ల ఒక పార్టీ పోటీ చేయనప్పుడు ఆ పార్టీ ఓటర్లు శ్రేణులు ఒక పార్టీకి ఓటు వేయడం వేరు, పొత్తు వేరు. ఈ రెండింటి మధ్య సంబంధం లేదు కదా. రైట్ అండి. అంటే మద్దతు ప్రకటించడం వేరు. అలాంటప్పుడు జనసేన మద్దతు ప్రకటించలేదు, కానీ మళ్ళీ మీరు అదే అంటారు. చంద్రబాబు నాయుడు మద్దతు ప్రకటించాడా? మద్దతు అఫీషియల్ గా ప్రకటించలేదు. లోకేష్ ప్రకటించాడా? మరి ప్రకటించినట్టు ఏంటంటే అఫీషియల్ గా అన్అఫీషియల్ ప్రకటన ఉంటుందా? మీరు పొత్తుకి మద్దతుకి ఆ డిఫరెన్స్ చెప్పారు. ఏదైనా కానీ ప్రకటన అంటేనే అఫీషియల్ కదా. ప్రకటన అంటే ఏంటిది? బయటకి చెప్తున్న ప్రకటన కదండి, లోపల ప్రకటనే కాదు కదా. అఫీషియల్ గా ప్రకటించినట్టు ఉండదు. అన్అఫీషియల్ గా ప్రకటిస్తే అఫీషియలే. ఎవరు ప్రకటించారు చెప్పండి? అన్అఫీషియల్ గా ఎవరు ప్రకటించలేదు. మరి లేనప్పుడు చర్చ ఎక్కడిది? సో అందువల్ల అఫీషియల్ గా ఎవరు ప్రకటించలేదు, కానీ గాంధీ భవన్ దగ్గర టీడీపీ వారు పోటీ చేయలేదు కనుక టీడీపీ శ్రేణులు, కార్యకర్తలు, ఓటర్లు సహజంగానే ఏదో ఒక పార్టీకి ఓటేయాలి. వారు బీఆర్ఎస్ కన్నా కాంగ్రెస్ బెటర్ అనుకుని ఓటేశారు. అలాంటప్పుడు టీడీపీ జనసేన కలిసి పోటీ చేశాయి. మరి జనసేన బీజేపీతో ఉంది కదా, కాంగ్రెస్తో లేదు కదా. దాన్ని ఏమంటారు మరి? అంటే టీడీపీ జనసేన లేదు, బ్రేక్ అయింది అన్నావా? ఇప్పుడు టీడీపీ జనసేన ఆంధ్రప్రదేశ్లో కలిసే ఉన్నాయి. మరి జనసేన ఇక్కడ కాంగ్రెస్ సపోర్ట్ చేయలే కదా. అందువల్ల ఒక పార్టీ పోటీ చేస్తే కలిసి ఉండడం వేరు, పోటీ చేయనప్పుడు ఆ పార్టీ వాళ్ళు ఎటన్నా ఓటేయచ్చు కదా.